హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రంజిత్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను ప్రపంచంలోనే ఏకాంత దీవి గురించి చెప్పబోతున్నాను. ఇది దక్షిణ అట్లాంటిక్ సముద్రం మధ్యలో ఉన్నటువంటి ఈ దీవి పేరే ట్రిస్టన్ డా కున్హా. అయితే ఇది 11 కిలోమీటర్ల వ్యాసం కలిగినటువంటి ఒక గుండ్రంగా ఉన్నటువంటి అగ్నిపర్వతం. ఇది 1961 సంవత్సరంలోని మొట్టమొదటిసారిగా ఎరప్షన్ అనేది జరిగింది. సో ఇక్కడ 1800 సంవత్సరం నుంచి మన ప్రజలు అనేవాళ్ళు ఇక్కడ నివసించడం స్టార్ట్ చేసినారనమాట. అయితే ఇక్కడ కొంచెం ఇక్కడ జనాభా గురించి తీసుకున్నట్లయితే మొత్తం 234 మంది జనాభా ఉన్నారు ఇక్కడ. ఇందులోని 111 మంది పురుషులు, 123 మంది స్త్రీలు ఉన్నారనమాట. సో అయితే ఇది బ్రిటన్ గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే నడుస్తుంది, ప్రస్తుతానికైతే కొనసాగుతూ ఉంది అనమాట. ఇక్కడ వాళ్ళ ప్రజల తలక ఎంటర్టైన్మెంట్ కోసం గట్రా ఒక పబ్ ఉన్నది, అలాగే ఒక చిన్న స్కూలు, హాస్పిటల్, అధునాతన పరికరాలు కలిగినటువంటి ఒక హాస్పిటల్ కూడా ఉన్నది. అలాగే ఏదైనా ఫంక్షన్స్ ఇట్లాంటివి ఏమైనా చేసుకోవాలంటే టౌన్ హాల్ కూడా ఒకటి ఉన్నది. ఇలాంటి అంటే పోస్ట్ ఆఫీస్, ఇట్లాంటివి ఫెసిలిటీస్ అన్ని కూడా ఉన్నాయన్నమాట. బ్రిటన్ గవర్నమెంట్ కల్పించింది. ఇక్కడ ఒక టీచర్ని మరియు డాక్టర్ని కూడా బ్రిటన్ గవర్నమెంట్ అపాయింట్ చేసింది, వాళ్ళకి జీతాలు ఇస్తుంది. అఫ్కోర్స్ వాళ్ళు అంటే ఫిక్స్డ్గా ఉండిపోరు, మారుతూ ఉంటుంటారు అనమాట. అలాగే ఇక్కడ పెళ్లిళ్ళు ఈ విషయంగానే చూసుకున్నట్లయితే అక్కడ ఉన్న వాళ్ళతో మాత్రమే అక్కడ వాళ్ళు పెళ్లి చేసుకోవాలన్నమాట, స్థానికులతో మాత్రమే. పై వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనే అక్కడికి రావడానికి లేదు. అక్కడ అక్కడ రావడానికి లేదని అంటే అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం లేదనమాట. సో అక్కడలో వాళ్ళే పెళ్లి చేసుకుంటారు. అలాగే ఇక్కడ మొబైల్ సేవలు పూర్తిగా వస్తాయి, కానీ ఇంటర్నెట్ మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుందన్నమాట. ఇక్కడ తీరం వెంబడి 3 కిలోమీటర్ల వరకు రోడ్డును వేసింది బ్రిటన్ గవర్నమెంట్, అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క సౌకర్యార్థం కొరకు. ఇక్కడ ప్రజలు ముఖ్యంగా ఆలుగడ్డలు అలాగే కూరగాయలని పండిస్తుంటారు. దొంగల భయం ఎలాగూ లేదు కాబట్టి మనకి సమస్య లేదు. అక్కడ ప్రజలు ఎవరు కూడాను వాళ్ళ ఇంటికి తాళాలు వేసుకోవడం అనేది ఇక్కడ ఉండదు. ఇప్పుడు సముద్రం మధ్యలో ఉండడం వల్ల ఏంటంటే ఈ సముద్ర పక్షులకు మంచి ఆవాసంగా ఉంటుందన్నమాట. ఇది కొన్ని పక్షులు అయితే అంటే వాటికి అటాక్ చేసేటటువంటి జంతువులు ఏవి లేకపోవడం వలన చక్కగా భూమి మీద నడుచుకొని తిరుగుతుంటాయి చాలా వరకు. ఇటువంటి ఈ ట్రిస్టన్ డా కున్హా అనే ఈ ఏకాంత దీవికి చేరుకోవాలంటే మాత్రం అంత సులభమైనటువంటి పని కాదు. సో ఇది సౌత్ ఆఫ్రికాలోని కేప్ టౌన్ నుంచి ఒక పడవ స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ పడవలో కానీ వెళ్ళినట్లయితే మనకి ఇంచుమించు 18 రోజుల వరకు పడుతుంది. అలా కాదు నేను స్పీడ్ బోట్లో వెళ్తాను అని అంటే మాత్రం ఇంచుమించు 6 రోజుల్లోనే దీన్ని ముగించవచ్చు. కానీ అది సంవత్సరానికి ఒకసారి వెళ్తుందండి, కాబట్టి దానికి టికెట్లు కూడా దొరకడం చాలా కష్టం. కానీ మరొక అవకాశం అయితే ఉంది. అదేంటిది, చేపల బోట్లు మాత్రం అడపదడప వెళ్ళి వస్తూ ఉంటాయి. కానీ అందులోని వాళ్ళు ఎక్కించడం అనేది అంత సులభమైన విషయం కాదు. ఏది ఏమైనప్పటికీ కూడాను ట్రిస్టన్ డా కున్హాకి వెళ్ళడం చాలా వ్యయ ప్రయాసతో కూడుకున్నటువంటి విషయం అని మాత్రం మనం అర్థం చేసుకోవాలి. సో ఇటువంటి ప్రదేశానికి మీరు వెళ్ళాలని ఉందా, మీ ఉద్దేశాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.